అరే బట్టు, చెప్పరా గజాల. చాలా రోజుల తర్వాత ఒక సినిమా అయితే చూశాను థియేటర్స్లో రా. సినిమా పేరు మ్యాక్స్. నిజంగా మ్యాడ్ మ్యాక్స్ అంతే. అరే కిచ్చా సుదీప్ది రీసెంట్గా లాస్ట్ వీక్ వచ్చింది సినిమా. లేట్ అయినా సరే మిస్ అవ్వకూడదని చెప్పి చేస్తున్నా. సినిమా కంటెంట్ పరంగా చాలా సాలిడ్గా ఉంది. నీకు స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ తీసుకెళ్లిన విధానం కానీ సినిమాకి అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి రా. డైరెక్టర్ డెబ్యూటెంట్ అనుకుంటా విజయ్ కార్తికేయన్ అని. హ్యాండిల్ చేసిన విధానం అయితే మాత్రం ఎరగొడేసిందిరా. నీకు ఎక్కడ కూడా సినిమా ల్యాగ్ అనిపించదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా స్టార్ట్ అయిపోద్ది, కథ స్టార్ట్ అయిపోద్ది. నీకు ఎక్కడ కూడా స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా టైం తీసుకోలేదు. ఒకే రేస్ స్టైల్తో సినిమా అంతా కూడా మంచి పరిగెడతానే ఉంటుందిరా. ఈ సినిమాలో నేను ఎంత ఎగ్జైటింగ్గా చెప్తున్నాను ఎందుకనంటే, సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్ వచ్చేసి కిచ్చా సుదీప్. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఒక పర్ఫెక్షనిస్ట్ ఆయన అయితే మాత్రం ఇరగ్గొట్ట అవతల పడేసాడు. ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన క్యారెక్టరైజేషన్ గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కూడా. ఇంకా ఇందులో నోటబుల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ అని, సునీల్ అని, ఇంకా తమిళ ఇండస్ట్రీ నుంచి కొంతమంది, ఇలా నోటబుల్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ పడినా క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ ఎక్స్ట్రాక్షన్ అయితే రాలేదు పెర్ఫార్మెన్స్ల పరంగా. సో అదొక్కటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అని అనిపించింది. ఇంతకీ ఈ సినిమా నీకు అంతలా కనెక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? రైటింగ్, డైరెక్షన్ ఏంటి అసలు? అరే మామ, సినిమాలో కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అయితే మాత్రం చాలా కనెక్ట్ అయింది నాకు. మెయిన్ సినిమా స్ట్రెంత్ వచ్చేసి రైటింగ్. చాలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమా తీసుకెళ్లే విధానం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నీకు. ఒక ప్రామినెంట్ సినిమా రెఫరెన్స్ లాగా అనిపిస్తుంది. బట్ ఆ ప్రామినెంట్ సినిమా రెఫరెన్స్ లాగా అనిపించి కూడా ఈ సినిమాకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసాడని అంటే ఏ రేంజ్ లో రైటింగ్ లో పొటెన్షియాలిటీ ఉందో నీవు ఓకే వదిలేస్తున్నా. ఇది నేను హైప్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంత హైప్ ఇచ్చేస్తున్నాను అంటావేమో. సినిమాలో హైప్ తగ్గ కంటెంట్ ఉంది, అందుకే నేను ఎంత హైప్ ఇస్తున్నా సినిమాకి. మెయిన్ ఈ సినిమాలో నాకు చాలా 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 నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, చాలా కాలం తర్వాత ఫైట్స్ కంపోజిషన్ ఎరగొట్టేశారా. అసలు మామూలు కాదు. ఆ ఫైట్స్ లో నిజంగా కిచ్చా సుదీప్ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా 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 బాగా చేశారు ఆయన అయితేనే. అలా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫైట్స్ కంపోజిషన్ అయితే రీసెంట్ టైమ్స్ ది బెస్ట్ అంతే. సీన్స్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారు ఆ సినిమాలో. అంటే హీరో వచ్చాడు కాబట్టి ఎలివేషన్ రాదు, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి హీరో వస్తుంది కాబట్టి ఆ టైంలో ఎలివేషన్ వస్తుంది. ఆ ఎలివేషన్ని అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్తో ఇంకో రేంజ్లో తీసుకెళ్ళాడు. సినిమాకి మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్. పాటలు ఒకటి రెండు ఉన్నాయి, ఒకటి పార్టీ సాంగ్, ఇంకొక వాంటెడ్ సాంగ్ ఏదో ఉంది. బట్ పాటలు సినిమాకి అడ్వాంటేజ్ కాదు, కానీ మ్యూజిక్ అయితే మాత్రం సినిమాకి చాలా పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం మస్ట్ వాచ్ రా వీకెండ్కి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు, డిసప్పాయింట్ అయితే మాత్రం అవ్వవు.